కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆయన గోడ ఎవ్వరికి పట్టడం లేనట్టుంది. ఆయన ఆవేదన ఎవరు అర్థం చేసుకోవడం లేనట్టుంది. అధికార పక్షం ఎమ్మెల్యేగా ఆయన తీరు చూస్తుంటే అలాగే ఉంది. మరి వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలుస్తున్నారు. సొంత పార్టీపైన విసురులు, సొంత నేతలపైన విమర్శలు చేస్తూ జాతీయ పార్టీలో ఉన్న అతి ప్రజాస్వామ్యాన్ని ఇలా వాడేసుకుంటున్నారా అనే డౌట్ వస్తోంది. ఏమో తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఈ స్థాయిలో రచ్చ రేపుతున్న ఆ నాయకుడు ఎవరు? ఆయన ఇబ్బంది ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్ రాజా, అంతు చిక్కని మునుగోడు ఎమ్మెల్యే తీరు, సీఎంపై విమర్శలు, పార్టీపై విసురులు, పదవి కోసం రాజీనామాకు కూడా సిద్ధమేనా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అలజడి సృష్టిస్తోంది. వరుసబెట్టి ఆయన చేస్తున్న హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడింది మొదలు పలు విధాలుగా తన వ్యవహార శైలితో సొంత పార్టీని ఇరుకున పెడుతున్న రాజగోపాల్ ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన చాలాసార్లు తన ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు స్టైలు మార్చి సొంత పార్టీని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇచ్చిన మాట తప్పుతున్నారంటూ హైకమాండ్ కు చురకలంటిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ గా కాకు పుట్టిస్తున్నాయి. పదవి కోసం ఎవరిని అడగనని, ఎవరి కాళ్ళలో మొక్కి పదవి దక్కించుకోదలుచుకోలేదని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏడాదిన్నరగా మంత్రి పదవిపై తీవ్రమైన ఆశలు పెంచుకున్న రాజగోపాల్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తన స్థాయిలో లాబింగ్ చేశారు. ఎక్కిన ఫ్లైటు, దిగే ఫ్లైటు అన్నట్టుగా ఢిల్లీకి చక్కర్లు కొట్టిన రాజగోపాల్ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు గట్టిగానే పనిచేశారు. ఇంత చేసినా విస్తరణలో మాత్రం ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆయన కోపం మరింత ఎక్కువైంది. అందుకే మంత్రి పదవి ఇస్తారా, ఇవ్వరా తేల్చాలి అంటూ హైకమాండ్ కు అల్టిమేటం ఇస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనతో ఆ మధ్య జిల్లా పార్టీ పెద్దలను టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకి పదవి రాకుండా అడ్డుకుంటున్నది వారేనంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అయితే పార్టీ హైకమాండ్ ను పదవి కోసం డిమాండ్ చేస్తూనే ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారు రాజగోపాల్. ఇటీవల సీఎం జిల్లా పర్యటనకు వచ్చిన అటువైపు తొంగి చూడని రాజగోపాల్ ఆయనపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన రాజగోపాల్ ఆ తర్వాత సోషల్ మీడియా ప్రతినిధులపై సీఎం చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా సీఎం భాష మార్చుకోవాలంటూ నేరుగా అటాకింగ్ మొదలుపెట్టిన రాజగోపాల్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనని విషయం ప్రజలకు చెప్పాలని సూచించారు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. పదవి కోసం పార్టీని టార్గెట్ చేస్తున్నారంటే అర్థం ఉంది. మధ్యలో రేవంత్ పై విమర్శలు చేయడం వెనుక రాజగోపాల్ ఆంతర్యం ఏంటన్నదే అర్థం కావడం లేదు. అయితే తనకు పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారనేది రాజగోపాల్ అనుమానంగా తెలుస్తోంది. అందుకే సీఎంపై తరచూ విమర్శలతో విరుచుకుపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ లీడర్నైనా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడినైనా తనను పక్కన పెట్టి ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి, జూనియర్లకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారంటూ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడే మంత్రి పదవి అధిష్టానం హామీ ఇచ్చిందన్నది రాజగోపాల్ రెడ్డి చెబుతున్న మాట. అంతేకాదు ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి స్థానాన్ని గెలిపిస్తే పదవి పక్కా అంటూ మరోసారి ఆఫర్ ఇచ్చారట. అందుకే పదవి కోసం పదే డిమాండ్ చేస్తున్నారట రాజగోపాల్. అయితే తనకు మంత్రి పదవి విషయంలో అధిష్టానం పెద్దలు సీఎం రేవంత్ పై ఒత్తిడి తెచ్చేందుకు రాజగోపాల్ రెడ్డి చివరాఖరుగా రాజీనామా అస్త్రాన్ని కూడా తెరపైకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోతే మునుగోడులో ఇంకోసారి ఉప ఎన్నికలు ఖాయమని హింట్ ఇస్తున్నారట. మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొస్తానంటూ గతానుభవాన్ని గుర్తు చేస్తున్నారట రాజగోపాల్. పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం ఇవ్వడమే కాదు, భవిష్యత్తు వ్యూహంలో భాగంగానే రాజీనామా ముచ్చటను రాజగోపాల్ నొక్కి వక్కాణిస్తున్నారనే మాట జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. అయితే
స్థానిక ఎన్నికల తర్వాతే రాజగోపాల్ ఎపిసోడ్ ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేశాక అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు రాజగోపాల్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ లో తన సన్నిహితులైన పలువురు సీనియర్లతో చర్చలు కూడా జరిపారట. తాను చేస్తున్న వ్యాఖ్యలపై పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తో పాటు పార్టీ వైఖరిని కూడా లెక్కలోకి తీసుకుని ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటున్నారట ఈ ఫైర్ బ్రాండ్. మరి మున్ముందు ఇంకెన్ని బాంబులు పేలుస్తారో చూడాలి మరి.